ది ట్రూత్ అండ్ ట్రాజెడీ ఆఫ్ మొరాయా విల్సన్ మూవీ రివ్యూ. మూవీ కాదు గైస్, డాక్యుమెంటరీ. సారీ. సరే, ఇంక ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందిరా అంటే షార్ట్ గా చెప్పేస్తాను. డాక్యుమెంటరీ స్టార్ట్ చేయడమే చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు గైస్. అక్కడైతే మనకు కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది అక్కడ సీన్స్ లో చూస్తుంటే. స్టార్టింగ్ లోనే ఏంటంటే అమ్మ కూతురుల ఎమోషన్ ఉంటుంది, అదైతే కొంచెం బాగుంటుంది, కొంచెం క్యూట్ గా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది డాక్యుమెంటరీస్ అంటే రియల్ స్టోరీస్ తీసుకొని తీస్తారనేసి. ఈ రియల్ స్టోరీని డాక్యుమెంటరీలో చూపించడం గైస్ కొంచెం బాగా చూపించారు నరేషన్ వైజ్ గా. అంటే డాక్యుమెంటరీలో మనకి ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ లో ఎక్కడ డల్ అనిపించదు. డాక్యుమెంటరీలో చూపించేది కూడా కొన్ని మంచి మంచి హై సీన్స్ చూపిస్తారు, ఎక్కడ డల్ సీన్స్ కూడా చూపించారు వాళ్ళు. మొరాయా అనే అమ్మాయి క్యారెక్టర్ గైస్ బాగుంటుంది, కొంచెం బాగా చూపిస్తారు మనకి. ఆ అమ్మాయి చనిపోయింది అనమాట. అమ్మాయి ఎలా చనిపోయిందో మనం చూస్తాం ఈ డాక్యుమెంటరీలో. ఇది మర్డరా లేక ఆత్మహత్య, మర్డర్ అయితే ఎవరు చంపేశారు, చంపేసినప్పుడు తన పక్కన ఎవరన్నారు, అప్పుడు ఏం జరిగింది అన్నట్టుగా చూపిస్తా ఉంటారు డాక్యుమెంటరీలో. మొరాయా విల్సన్ బైసికల్ రేసర్, తను ఆ స్థాయికి ఎలా వెళ్ళింది, ఎన్ని కష్టాలు పడింది అన్నట్టుగా కూడా చూపిస్తారు. అలాగే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు గైస్, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు మామ, చాలా అంటే చాలా బాగా చెప్తారు ఈ అమ్మాయి గురించి. ఎంత మంచిది, ఎలా కష్టపడింది, ఏంటి అనేసి చాలా అంటే చాలా బాగా చెప్తారు. కాకపోతే ఏంటంటే డాక్యుమెంటరీలో నాకు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది గైస్, అంతే. అంటే తనని హత్య ఎలా చేశారో పర్ఫెక్ట్ గా చూపించారు. ఒక 4-5 సీన్స్ ఉంటాయి అనమాట, అవైతే పర్ఫెక్ట్ గా ఉండవు, ఇంకా కొంచెం చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, డాక్యుమెంటరీలో తెలుగు డబ్బింగ్ గైస్ చాలా అంటే చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. చాలా అంటే చాలా డాక్యుమెంటరీస్ చూస్తా ఉంటాను కానీ అవేవి అంత పర్ఫెక్ట్ గా ఉండవు డబ్బింగ్ విషయానికి వస్తే. కానీ ఈ డాక్యుమెంటరీ అయితే డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే డాక్యుమెంటరీలో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, అలాగే ఒక మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవన్నీ కొంచెం బాగుంటాయి, మనకైతే వర్కౌట్ అవ్వచ్చు. డాక్యుమెంటరీలో తన లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో అదైతే కొంచెం బాగుంది గైస్. ఏ స్టోరీ పెడితే ఆ స్టోరీ తీయకుండా ఒక మంచి స్టోరీ తీసుకున్నారు. సో ఓవరాల్ గా డాక్యుమెంటరీ ఎలా ఉందంటే మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్, నాకైతే పర్లేదు అనిపించింది. సో మీరు డాక్యుమెంటరీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.